ఆన్ చేసినావు. అందరికీ నమస్తే. కొంచెం దగ్గరికి పో. అందరికీ నమస్తే. వెల్కమ్ టు లక్ష్మీ అగ్రికల్చర్ ఛానల్. నేను మీ రైతు బిడ్డ శివారెడ్డి. మనం వచ్చేసి ములకల్చెరు మండలము, మద్దినాయనపల్లి గ్రామము, ఇది గుట్టకిందపల్లి. రైతు వచ్చేసి నాగరాజన్న 3 ఎకరాలు 3.5 ఎకరా దోస వేసినాడు. వెరైటీ వచ్చేసి లాల్పూరి. 45 రోజులు 48 రోజులు అవుతుంది తోటకి. బాగా హెల్తీగా ఉంది. ధోనికి బాగా కంట్రోల్ చేసినాడు. స్ప్రేయింగ్లు కూడా బాగా ఇచ్చినాడు. 4 రోజులకు 5 రోజులకు బాగా స్ప్రేయింగ్లు ఇచ్చినాడు. నెంబర్ 1గా ఉంది తోట. కాకపోతే కొంచెం ఒత్తుగా ఉంది. ఫ్రూట్ సెట్టింగ్ కూడా బాగా అయింది. చూపించుకో ఫ్రూట్ సెట్టింగ్. ఫ్రూట్ సెట్టింగ్ కూడా బాగా అయింది. ఈ ఫ్రూట్ సెట్టింగ్ అవడానికి గల కారణాలు, ఫ్రూట్ సెట్టింగ్ బాగా అయ్యేదానికి కారణాలు వచ్చేసి బ్రెక్సిల్ ప్లస్ ఒలగ్రావల్ది. బ్రెక్సిల్ ప్లస్ ఎకరాకు వచ్చి కేజీ, బోరాన్ వచ్చేసి బ్యారెక్స్ వాళ్ళది. ఇది 1 కేజీ, అది 1 కేజీ, 2 కలిపి వదిలినాడు ఒకసారి. రెండోసారి వచ్చేసి టాటాది ట్రేసల్, ఇది మైక్రో న్యూట్రియన్స్. ఇది ఫార్ములా 4. బ్రెక్సిల్ ప్లస్ వచ్చేసి ఫార్ములా 6 అనమాట. ఇది ఫార్ములా 4. ఇది వచ్చి 2 కేజీలు, అది వచ్చి 1 కేజీ అనమాట. ఇది 1 కేజీ, ఇది 2 కేజీలు, బోరాన్ 1 కేజీ. రెండు సార్లుగా వదిలినాడు. బ్రెక్సిల్ ప్లస్ ఒకసారి, బ్రెక్సిల్ ప్లస్ బోరో ప్లస్ ఒకసారి, ట్రేసలు బోరాన్ ఒకసారి, 2 సార్లుగా వదిలినాడు. నెంబర్ 1గా ఉంటుంది రిజల్ట్. ప్రతి ఒక్కరు ఫ్రూట్ సెట్టింగ్ అప్పుడు ఇవి వదులుకుంటే బాగా ఫ్రూట్ సెట్టింగ్ అవుతుంది. రెండవది వచ్చేసి ధోనికి బాగా కంట్రోల్ చేసినాడు. దీనైతే ఒప్పుకోవచ్చు రైతును. ధోని పడకుండా యాక్ట్రాబ్యాట్ ఒకసారి, ఇన్ఫినిటీ ఒకసారి, ప్రొఫైలర్ ఒకసారి, 3 స్ప్రేయింగ్లు వెంటనే. మళ్ళీ ఇది మిరావెస్ 2 కూడా ఇచ్చినాడు. ఇది సింజంటా వాళ్ళదే. బాగా కంట్రోల్ అయింది. 4 రోజులకు ఒకసారి, 4 రోజులకు 5 రోజులకు ఒకసారి. ఈ వర్షానికి ఇప్పుడు కూడా వర్షం పడుతుంది. ఈ వర్షంలో కూడా వచ్చినామంటే కమిట్మెంట్ ఇచ్చినాం, మనం వస్తామని కమిట్మెంట్ ఇచ్చినామంటే ఖచ్చితంగా వర్షం అన్నవన్నీ ఏమన్నవన్నీ ఖచ్చితంగా వచ్చి తీరుతాం. కాబట్టి ఇప్పుడు వర్షం పడతామన్నా కూడా వచ్చినాము, రైతుకు మాట ఇచ్చినాం కాబట్టి. రెండవది వచ్చేసి ధోనికి ఊజికి బెస్ట్ కాంబినేషను. ఒకసారి అందరూ ఆలోచించండి. ఇది బిఎస్ఎఫ్ కంపెనీది యాక్రాబ్యాట్. దీంట్లోకి ఎంపార్ట్ 5 వేసినాడు. మళ్ళీ అట్లే లానోవో, ఇది ధను కావాలది, ఊజిక్ అనమాట. లానోవో, దీంట్లోకి రాన్ఫెన్. ఈ 4 కాంబినేషన్లతో బెనిఫిట్ పీజెడ్ కలిపినాడు. దీంట్లోకి బెనిఫిట్ పీజెడ్ ఈ 5 కాంబినేషన్లతో కొట్టినాడు అనమాట. 1 వచ్చేసి యాక్రాబ్యాట్, 2 వచ్చేసి ఎంపార్ట్ 5, 3 వచ్చేసి లానోవో, 4 వచ్చేసి రాన్ఫెన్, 5 వచ్చేసి బెనిఫిట్ పీజెడ్. ఈ 5 కాంబినేషన్లతో కొట్టినాడు. నెంబర్ 1గా ఉంటుంది రిజల్ట్. ఫ్రూట్ సిట్టింగ్ బెనిఫిట్ పీజెడ్ అనేది ఫ్రూట్ సిట్టింగ్ అవుతుంది. ఫ్రూట్ సిట్టింగ్ అయిన ఫ్రూట్ను కాయని ఒకే యూనిఫామ్ సైజ్ వచ్చేటికి చేస్తుంది. నెంబర్ 1 రిజల్ట్ ఉంటుంది. ఈ కాంబినేషన్తో కొట్టినాడు రైతు. ప్రతి ఒక్కరు ఈ కాంబినేషన్ కొట్టాలని కోరుకుంటున్నాను. రెండోది వచ్చేసి కొమ్మ చీలికలు వస్తాయన్నమాట. ఈ తీగ జాతిలో కర్బూసలో కానీ దోసలో కానీ తీగ జాతి వస్తుంది. తీగ జాతికి తాకత్, క్యాంటా ప్లస్ ఎక్సో కొంజాలు ఉంటాయి దీంట్లో కాంబినేషను. తాకత్ అనేది ఎకరానికి 1/2 కేజీ నుంచి 3/4 కేజీ వరకు వదులుకోవచ్చు. ఇది కానీ వదిలినామంటే తీగి పగలకుండా బాగా కంట్రోల్ చేస్తుంది. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఈ వర్షానికి తీగి పగలకుండా ఇది వదులుకోండి. రెండోది వచ్చేసి వర్షం పడుతుంది కాబట్టి ఈ వర్షానికి టెబ్కొంజోలు సల్ఫర్ కాంబినేషన్తో బెస్ట్ అగ్రో సూలోని వస్తుంది. ఆ ప్రోడక్ట్ ప్రతి ఒక్కరు ఎకరానికి 1 కేజీ వదలని కోరుకుంటున్నాను. రైతు మాటల్లో ఏమేమి చెప్తాడో ఒకసారి రైతు అన్న ఏం చెప్తాడో మాట విందాం. చెప్పండినా. ఇప్పుడు మన ధోని కంట్రోల్ చేయడానికి కారణాలు ఏమన్నా చెప్తారనా రైతులుగా? ధోని కారణాలు చేయడానికి స్టార్టింగ్ మార్చి ప్రతి ఒక్కటి ధోనికి ఏవేవి అవసరపడతాయో దానికి వారానికి 2 స్ప్రేయింగ్లు 3 కూడా ఇచ్చినాం. 3 కూడా ఇచ్చినాం. వర్షం పడతా ఉంది, నిలిచిపోతా ఉంటే వెంటనే కొట్టినాము. దాన్ని బట్టి బాగా కంట్రోల్ అయింది. బాగా ఈ వర్షాన్ని కూడా ఇంత మాత్రం నిలబెట్టినామంటే గ్రేట్నా. ఈ చుట్టుపక్కల ఎక్కడ కానీ ఇంత మాత్రం లేవు. ఈ నిలబెట్టినానంటే రైతు గొప్పతనం అని మనం ఒప్పుకోవాల్సి వస్తుంది. మనం కష్టపడినాము, అందుకని కష్టపడే దానికే పంట బాగుంది. అంతే ఫ్రూట్ సెట్టింగ్ కూడా బాగా అయింది. ప్రతి ఒక్కరు చూడొచ్చు. ఎక్కడే కానీ ధోని కానీ ఏం కానీ ట్రిప్స్ కానీ అన్నీ బాగా కంట్రోల్ చేసినాడు. కొంచెం ఒత్తు వల్ల ఫ్రూట్ సెట్టింగ్ కొంచెం తక్కువైంది, అయినా బాగానే ఉంది. ఈ ఫ్రూట్ సెట్టింగ్ కూడా బాగా అయింది. నెంబర్ 1గా ఉంది పంట. ఓకే, థ్యాంక్ యూ.